హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యాన్ని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేలుకొండిలో పార్ట్ 40లో హైందవ జీవితం వేదాంతంలో పార్ట్ 1 చెప్తున్నాను. ఈరోజు నేను మన జాతిని పేర్కొనడానికి, మన మతాన్ని తెలపడానికి సర్వసామాన్యంగా ప్రయోగించబడే శబ్దం ఒకటి ఉంది. అది హిందువు. ఆ హిందూ శబ్దానికి వేదాంతాన్ని గుర్చిన నా భావాన్ని వివరించే సందర్భంలో కొంత వివరణ చెప్పాలి. హిందూ అనే మాట సింధు నదిని పేర్కొనడానికి గాను ప్రాచీన పారసీకులు వాడుతూ వచ్చారు. సంస్కృతంలోని సా అనే అక్షరం అప్పటి పారసీక భాషలో హాగా మారింది. కాబట్టి సింధు అనే పదం హిందూ అయింది. సరే, హాకారాన్ని ఉచ్చరించడం కష్టంగా ఉండడం వల్ల గ్రీకులు దాన్ని అసలే వదిలేశారని మీకు తెలిసే ఉంటుంది. అందువల్లే మనకి ఇండియన్లు అనే పేరు వచ్చింది. సింధు నదికి ఆవలి ఒడ్డులో నివసించేవారు అని తెలపడానికి ప్రయోగించబడిన హిందూ పదం పూర్వకాలంలో ఒకవేళ సార్థకమై ఉన్నా ఈ ఆధునిక కాలంలో దాని సార్థకత అంతా పోయింది. ఎందుకంటే సింధు నది ఈవలి ఒడ్డులో నివసించే జనులంతా ఈ కాలంలో ఒకే మతానికి చెందినవారు కారు. ఇప్పుడు ఇక్కడ హిందువులు కాక మహమ్మదీయులు, పార్సీవారు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ఉన్నారు. హిందూ అనే మాట ఉత్పత్త్యర్థం ప్రకారం దానిలో మీరంతా ఇమిడిపోవాలి. కానీ మత విషయకంగా వీళ్ళనందరినీ హిందువులని పిలవడం సరికాదు. మన మతానికి సామాన్యమైన పేరు కల్పించడం చాలా కష్టమైన పని. ఈ మతం అనేక మతాల భావాల, వివిధ కర్మకలాపాల, ఆచారాల సమ్మేళనం. దీనికన్నిటికీ ఒకే పేరు కానీ, ఒకే అర్చన విధానం కానీ, ఒకే వ్యవస్థ కానీ లేక అన్నీ పోగైనాయి. మన ఈ సాంప్రదాయాలన్నీ వేద ప్రామాణ్యాన్ని మాత్రం అంగీకరిస్తున్నాయి. వేదాలు పరమ ప్రమాణాలని ఒప్పుకొని ఏ వ్యక్తి హిందూ అని పిలవడానికి అర్హుడు కాడని నిశ్చయంగా చెప్పవచ్చు. ఈ వేదాలన్నీ కర్మకాండ, జ్ఞానకాండ అనే 2 భాగాలుగా విభజింపబడి ఉన్నాయని మీకు తెలుసు. కర్మకాండలో యజ్ఞాలు, క్రతువులు మొదలగు వాని గూర్చి చెప్పబడి ఉంటాయి. వానిలో చాలా భాగం ఈ కాలంలో ఆచరణలో లేవు. ఉపనిషత్తులు లేక వేదాంతం అని పిలిచే ఆధ్యాత్మిక బోధ భాగాన్ని జ్ఞానకాండ అంటారు. మన ఆచార్యులు, మన తత్వవేత్తలు, మన గ్రంథకర్తలు, ద్వైతులు కానీ, అద్వైతులు కానీ, విశిష్టాద్వైతులు కానీ అందరూ ఈ వేదాంతాన్ని పరమ ప్రమాణంగా చూపుతారు. భారతదేశంలోని ప్రతి తత్వ సిద్ధాంతానికి, ప్రతి సంప్రదాయానికి ఉపనిషత్తుల్లోనే ప్రమాణం చూపవలసి ఉంది. అలాంటి ప్రమాణం చూపజాలని సంప్రదాయం వేద బాహ్యమై అసమ్మత అవుతుంది. కాబట్టి ఈ కాలంలో ఈ దేశమంతటా ఉన్న హిందువులందరికీ వర్తించే పేరు కావాలంటే వారిని వేదాంతులని కానీ, వైదికులని కానీ పేర్కొనాలి. ఈ అర్థంలోనే వేదాంత మతం, వేదాంతం అనే పదాలను నేను సదా వాడుతుంటాను. దీన్ని మరి కొంచెం వివరిస్తాను. ఎందుకంటే వేదాంత అనే పదాన్ని వేదాంత దర్శనంలోనే, అద్వైత మతం అనే అర్థంలోనే చాలామంది వాడటం ఇటీవల ఆచారమైపోయింది. ఉపనిషత్తులను ఆధారంగా పెట్టుకున్న ఆయా వేదాంత మతాల్లో అద్వైతం అనేది ఒక శాఖ మాత్రమే అని మీకందరికీ తెలుసునని అనుకుంటాను. విశిష్ట అద్వైత సాంప్రదాయాలు కూడా అద్వైతులతో సమానంగా ఉపనిషత్తులను గౌరవిస్తారు. అద్వైతులలాగానే విశిష్ట అద్వైతులు కూడా వేదాంతం ప్రమాణమని వాదిస్తారు. ద్వైతులు కూడా అదే అంటారు. భారతదేశంలో ప్రతి ఇతర సాంప్రదాయాలకు కూడా అలాగే చెబుతాడు. కానీ ప్రజాస్వామ్యంలో వేదాంతి అంటే అద్వైతి అని సాధారణంగా ఒక అభిప్రాయం. అందుకు కొంత కారణం కూడా ఉంది. వేదాలే మన శాస్త్రాలైన ఆ వైదిక సిద్ధాంతాలకు వ్యాఖ్యానోదాహరణంగా అటు తర్వాత వ్రాసిన స్మృతులు, పురాణాలు కూడా ఏర్పడ్డాయి. వీనికి వేదాలకున్నంత ప్రామాణికత లేదు, నిజమే. ఈ పురాణాలు, స్మృతులు శృతికి విరుద్ధంగా ఉన్న చోటంతా శృతిని అనుసరించి స్మృతి పురాణాలను తోసివేయాలని శాస్త్రవిధి. అద్వైత వేదాంతి అయిన శ్రీ శంకరాచార్యుల వారి వ్యాఖ్యానంలోనూ ఆయనచే స్థాపించిన సంప్రదాయం, వారి రచనల్లోనూ ఉదహరించబడిన ప్రమాణాలు చాలా వరకు ఉపనిషత్తుల నుండి తీసుకున్నవే.
శృతులలో సాధారణంగా కనపడిన అంశాన్ని దేన్నైనా వివరించవలసి వచ్చినప్పుడు తప్ప స్మృతుల నుండి ప్రమాణాలు తీసుకోలేదు. ఇతర సాంప్రదాయాలంటేనో వారు ఎక్కువగా స్మృతులను కొంత శృతులను ఆధారంగా చేసుకున్నారు. ద్వైత సాంప్రదాయాలు ఎక్కువగా స్మృతుల నుండి ప్రమాణాలు స్వీకరించాయి. వేదాంతులమని చెప్పుకునేవారు ఇంతగా స్మృతి ప్రమాణాలపై ఆధారపడతారని మనం భావించము. కానీ వారు అలా చేశారు. వారంతగా పురాణాల నుండి ప్రమాణాలను ఎత్తి చూపడం చేతనే అద్వైతి మాత్రమే స్వచ్ఛమైన వేదాంతి అనే అభిప్రాయం ఏర్పడి ఉండొచ్చు. అది ఎలా ఉన్నా వేదాంతం అనే శబ్దం భారతీయుల ఆధ్యాత్మిక జీవనక్షేత్రానికి అంతటికీ అనువర్తింప చేయాలి. అది వేదాల అంశం కావడం వల్ల మనకున్న అత్యంత ప్రాచీన వాజ్మయమని అందరూ అంగీకరిస్తున్నారు. ఆధునిక పండితుల అభిప్రాయం ఎలా ఉన్నా వేదాల్లోని కొన్ని భాగాలు మరొకప్పుడు వ్రాయపడ్డాయని హిందువులు అంగీకరించరు. వేదాలను ఒకే కాలంలో రాశారని వారు గట్టిగా నమ్ముతారు. ఇవి ఎన్నడూ రచించబడినవే కావని, బ్రహ్మదేవుని హృదయంలో అనాదిగా ఉండినవే అని కూడా వారి నమ్మకం. వేదాంతం ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైత క్షేత్రాలనంతా ఆవర్తిస్తుందనే భావంతోనే నేను వేదాంత శబ్దాన్ని వాడతాను. ఈ ఆవరణంలోనికి రావడానికి ఇష్టపడితే బౌద్ధ జైన మతాల్లోని కొన్ని భాగాలను సైతం మనం స్వీకరించవచ్చు. మన హృదయాలు అందుకు తగినంత విశాలంగానే ఉన్నాయి. కానీ మనలోకి రావడానికి పడకుండా ఉన్నది వారే. మనం సిద్ధంగానే ఉన్నాం. తీవ్ర దృష్టితో పరిశోధిస్తే బౌద్ధ మత సారమంతా ఉపనిషత్తుల నుండి తీసుకోబడిందే అని స్పష్టమవుతుంది. బౌద్ధ మతంలోని మహోధార నీతి సూత్రాలన్నీ మనం ఉపనిషత్తుల్లో తూచా తప్పకుండా మాటలుగా అట్లే కనిపిస్తున్నాయి. అదేవిధంగా జైనుల సిద్ధాంతాలు సైతం వారి స్వకీయ భ్రాంతి కల్పనలను వదిలితే మన ఉపనిషత్తుల్లో గోచరిస్తున్నాయి. తర్వాతి కాలంలో భారతదేశంలో ప్రబలిన ఆధ్యాత్మిక మతభావంకురాలన్నీ కూడా ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఉపనిషత్తుల్లో భక్తి భావనాదర్శం లేదని కొందరు వాదిస్తారు. ఈ వాదాలు కేవలం నిరాధారాలు. ఉపనిషత్తులు చక్కగా చదివితే ఈ వాదాలు ఎంత మాత్రమూ సత్యం కాదని స్పష్టమవుతుంది. ప్రతి ఉపనిషత్తులోనూ కావలసినంత భక్తి ఉంది. మీరు కొంచెం కళ్ళు తెరిచి దాన్ని చూడవలసి ఉంటుంది, అంతే. తర్వాతి కాలంలో పురాణాల్లోనూ ఇతర స్మృతుల్లోనూ పూర్తిగా వికసించి ఉన్న అనేక భక్తిభావాలు ఉపనిషత్తుల్లో బీజప్రాయంగా ఉన్నాయి. వాని ఆకృతి రేఖలు స్థూలంగా అందే ఉన్నాయి. కొన్ని పురాణాలు ఆ స్థూల రేఖను విశదంగా తీర్చిదిద్దాయి. అంతేకాని ఉపనిషత్తుల్లో అంకురంగానైనా కనిపించని ఒక్క భారతీయ ఆదర్శమైన క్రొత్తగా వికసించినది కనిపించదు. ఉపనిషత్తులు బాగా చదివిన కొందరు పెద్దలు భక్తికి ఏదో ఇతర ఆధారం చూపాలని వెర్రి ప్రయత్నాలు చేశారు. కానీ వారి ప్రయత్నాలన్నీ వ్యర్థములని రుజువైంది. భక్తిపరంగా మీకు కావలసినదంతా ఉపనిషత్తుల్లో సంహితాలలో కూడా ఉంది. భక్తి పూజ మొదలైనదంతా అందులో ఉన్నాయి. కానీ అవి వికసించడం మాత్రం ఆ తరువాత కాలంలోనే క్రమక్రమంగా జరుగుతూ వచ్చింది. సంహితా భాగాల్లో కొన్ని చోట్ల భయ సంకటాలతో కూడిన మతం జాడలు మనకు కనిపిస్తాయి. ఏ వర్ణదేవుని ఎదుటనో మరొక దేవుని ఎదుటనో గజగజలాడుతున్న అర్చకుడు మనకు కనిపిస్తాడు. పాపభావం వారిని ఒక్కసారి అపారంగా సంక్షోభింప చేయడం కూడా కనిపిస్తుంది. కానీ ఉపనిషత్తుల్లో ఇలాంటి విషయాల ప్రస్తావనే కానరాదు. ఉపనిషత్తుల్లో కనిపించే మత ప్రభావంలో భయానికి స్థానమే లేదు. అందులో మతం ప్రమేయం, భక్తిమయం, జ్ఞానమయం. ఈ ఉపనిషత్తులే మనకు శాస్త్ర గ్రంథాలు. వాటికి వేర్వేరు విధంగా అర్థం చెబుతారు. అర్వాచీనములైన పురాణాలకు, ప్రాచీనమైన వేదాలకు వైరుధ్యం కలిగి
కలిగినప్పుడంతా నేను ఇదివరకే చెప్పినట్లు పురాణాలే తల వంచవలసి ఉంటుంది. 10 పాళ్ళు అయినప్పటికీ యథార్థానికి మనం 190 పాళ్ళు పౌరాణికులం, 10 పాళ్ళు మాత్రమే వైదికులం. ఈ 10 పాళ్ళైనా పూర్తిగా వైదికులమో కాదో హిందూ శాస్త్రాధారం బొత్తిగా లేని అనేక విరుద్ధ ఆచారాలు మనలో కనిపిస్తున్నాయి. అలాంటి విరుద్ధ మతభావాలు సైతం మన సంఘంలో పరిపాటై పాతుకుని పోయాయి. వేదాల్లో కానీ, స్మృతుల్లో కానీ, పురాణాల్లో కానీ ఎలాంటి ప్రమాణాలు లేక కేవలం స్థానికమై వచ్చే దేశాచారాలను చూస్తే మనకు అత్యంత ఆశ్చర్యం కలుగుతుంది. పామరుడైన ప్రతి పల్లెటూరివాడు ఏ చిన్న గ్రామచారమో నశించిపోతే తానిక హిందువై నిలవజాలక భ్రష్టుడైపోవలసిందే అని భావిస్తున్నాడు. వాని మనసులో వేదాంత మతం, ఈ స్థానిక క్షుద్రాచారాలు పెనవేసుకుని ఏకరూపమైపోయాయి. అలాంటి వాడు ధర్మశాస్త్రాలను చదివి కూడా తాను చేసే వాదనకు యథార్థంగా శాస్త్రాధారం లేదని, ఈ ఆచారాలను వదిలితే తనకు ఏమాత్రం హాని లేకపోగా తాను ఉత్తమ మానవుడిగా కూడా పరిగణించబడగలడని గ్రహించడం చాలా కష్టం. రెండవది, ఇంకో కష్టం ఉంది. ఈ మన శాస్త్ర గ్రంథాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఉత్తమ వేదాంత గ్రంథాల్లో ఒకటైన పతంజలి మహాభాష్యంలో సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయని చెప్పబడింది. ప్రతి వేదం సంగతి ఇలాగే అయింది. ఈ గ్రంథాల్లో చాలా భాగాలు అదృశ్యమైపోయాయి, కొద్ది భాగాలు మాత్రమే మనకు మిగిలాయి. అవి కొన్ని ప్రత్యేక కుటుంబాల వారి ఆధీనంలోనే ఉండేవి. ఆ కుటుంబాల వారిప్పుడు అంతరించి ఉంటారు, లేదా పరదేశీయులు వారిని క్రూరంగా వధించి ఉంటారు. మొత్తం మీద ఏదో ఒక విధంగా వాళ్ళంతా రూపుమాసిపోయారు. వారితో పాటు వారు తమ అధీనంలో ఉంచుకున్న వేదశాఖ పాండిత్యం కూడా నాశనమైపోయింది. ఏదైనా కొత్త విషయాన్ని బోధించడానికో, ఏదైనా వేద విరుద్ధమైన ధర్మాన్ని ప్రచారం చేయడానికో పూనుకున్న వారంతా దీన్ని ఒక మిషగా పెట్టుకుంటారని మనం జ్ఞప్తి పెట్టుకోవాలి. స్థానికాచారానికి శృతికి వివాదం సంభవించినప్పుడంతా ఈ వాదనను వారు బయటికి తీస్తారు. ఆ స్థానికాచారం శృతి విరుద్ధం కాదని, అది అంతరించిపోయిన ఒక శృతి శాఖలోని ఆచారమే అని, కాబట్టి దానికి వేదం అంగీకారం ఉందని చెబుతారు. భిన్నములైన పటాంతరాల మధ్య శాస్త్రాలకు అర్థాలు చెప్పేటప్పుడు అవలంబించే భిన్న మార్గాల మధ్య అన్నిటికీ సామరస్యం కలిగించే సూత్రాన్ని కనుగొనడం చాలా కష్టం. ఎలా అంటారా? వేరువేరుగా కనిపించే ఈ శాఖాంతరాలకన్నిటికీ అడుగున మూలాధారం ఒకటి ఉండి తీరాలని, ఆ చిన్న భవనాలన్నిటికీ పరస్పర ఆనురూప్యాన్ని కలిగించి సామాన్యమైన పరికల్పన ఏదో ఒకటి ఉండి తీరాలని, మన మతమని మనం చెప్పుకునే ఈ కలగూరగంపకంతటికి ఒక మొదలుండి తీరాలని మనం నమ్ముతున్నాం. అలా లేకపోతే మనం మతం ఇన్ని దినాలు నిలిచి ఉండేది కాదు, ఇంతకాలం సజీవమై ఉండగలిగేది కాదు. ఓకే ఫ్రెండ్స్, స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా, లేవండి మేల్కోండిలో హైందవ జీవితం వేదాంతంలో పార్ట్ 1 అయింది. అలాగే నెక్స్ట్ పార్ట్ 2 హైందవ జీవితం వేదాంతంలో పార్ట్ 2 చెప్తాను. నేను చెప్తున్న లేవండి మేల్కొండలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అలాగే నేను చెప్తున్న లేవండి మేల్కొని మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.